ఇస్తగ్ఫార్ అనేది ఈ ఇహలోకంలో కూడా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సోదరులారా. మన జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఇస్తగ్ఫార్. మన పాపాల నుండి శుద్ధి చేసేది ఇస్తగ్ఫార్. మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవాలి అన్న చేయవలసింది ఇస్తగ్ఫార్. మనకు మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాల నుండి నష్టాల నుండి పరిష్కారం ఏదైనా కావాలి అంటే దానికి సమాధానం ఇస్తగ్ఫార్. ఏవైతే రోగాలు మన పైకి వస్తూ ఉంటాయో వాటి నుండి పరిష్కారం కావాలి అన్న ఇస్తగ్ఫార్ చేయాలి. ఏవైతే ఆందోళనలు ఉంటాయో వాటి నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇస్తగ్ఫార్ అనేది తప్పకుండా చేయాలి. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి అప్పులు తీర్చడానికి అన్నిటికంటే ఉత్తమమైనది ఇస్తగ్ఫార్. ఎవరైతే దుఃఖంలో ఉంటారో బాధలో ఉంటారో ఆందోళనలు ఉంటారో అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని మీరు బయటకు తీసుకురావడానికి ఉత్తమమైన పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ఇస్తగ్ఫార్ చేయడము, మన పాపాలకై అల్లాను క్షమించమని వేడుకోవడం సోదరులారా. మన మనస్సుకు సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో ఆ రోగాలన్నిటికీ కూడా పరిష్కారము ఇస్తగ్ఫార్, అల్లా యొక్క క్షమాపణ వేడుకోవడము మన పాపాల గురించి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇహలోకంలో ఏవైతే కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయో వాటికి సంబంధించి అప్పుడప్పుడు మన మనస్సు కూడా దారి తప్పుతూ ఉంటుంది సోదరులారా. అలా దారి తప్పకుండా ఉండాలి అన్నా, అలాగే మనము జాగ్రత్తగా ఉండాలి అన్నా ఇస్తగ్ఫార్ అనేది తప్పనిసరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇన్నహు లయుగాను అలా కల్బి వ ఇన్నీ లా అస్తగ్ఫిరుల్లాహ్ ఫిల్ యౌమి మియత మర్రా. నేను నా మనస్సుని గమనించినట్లయితే అప్పుడప్పుడు నా మనస్సులో కూడా ఏదైతే నాణ్యత ఉండాలో అందులో హెచ్చు తగ్గులు కూడా వస్తూ ఉంటాయి. అంటే నా మనస్సు కూడా మారుతూ ఉంటుంది. ఎందుకని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వచ్చినటువంటి ఎనలేని కష్టాలకు, అలాగే ఎవరైతే తిరస్కారులు ఉన్నారో ముష్రికులు ఉన్నారో వారు ఏవైతే బాధలు కలిగించారో వాటి వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనస్సు కూడా అమితంగా బాధించేది సోదరులారా. దైవప్రవక్త గురించి సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేశాడు, వలకద్ నఅలము అన్నక యజీకు సదరుక బిమా యకూలూన్. వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్న సంగతి మాకు బాగా తెలుసు. ఆ ముష్రికులు అలాగే ఆ తిరస్కారులు ఎవరైతే ఉన్నారో వారి మాటల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది అని సృష్టికర్త అల్లా కూడా ఖురాన్ గ్రంథం తెలియజేశాడు. మరి ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనసుకు బాధ కలుగుతూ ఉంటుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు? ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు కూడా తన జీవితంలో 100 సార్లు ఇస్తగ్ఫార్ చేసేవారు. ఆయన ముందున్నటువంటి పాపాలను తర్వాత ఉన్నటువంటి అన్ని పాపాలను అల్లా క్షమించాడు. అందరికంటే ముందు స్వర్గంలోకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళేవారు. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే రోజుకి 100 సార్లు ఇస్తగ్ఫార్ చేస్తూ ఉంటే మరి మీరు నేను మన ద్వారా ప్రతిరోజు ఎన్ని పాపాలు జరుగుతున్నాయి చూడండి సోదరులారా. మరి మనము ఎంత ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయాలి, ఎంత ఎక్కువగా మన పాపాల గురించి పొరపాట్ల గురించి మన ద్వారా జరిగే చెడు గురించి అల్లాను ఇస్తగ్ఫార్ క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. ఒక్కసారి పరిశీలన చేసుకోండి సోదరులారా.